హాయ్ అండి, అస్సలాముఅలైకుం. షేక్ అరేబా కిచెన్. ఈరోజు మన వీడియో మునక్కాయ మామిడికాయ పప్పు వేసి ఎలా చేయాలో చూసేద్దామండి. పప్పు కందిపప్పు తీసుకున్నానండి. నేను మునక్కాయ ఇలా కోసి పెట్టుకున్నానండి ఈ సైజులో. ఒక మామిడికాయ తీసుకున్నానండి. పప్పు కుక్కర్లో వేసుకొని నీట్గా కడిగి పెట్టుకుందామండి. కొద్దిగా వాటర్ వేసి కడుక్కుందాము. కొద్దిగా ఇంత చింతపండు వేసుకోవాలండి. మీకు వేసుకోవాలంటే వేసుకోండి, లేకుంటే పర్వాలేదండి. టేస్ట్ కోసం వేసుకున్నాను నేను. టమాటో, ఆనియన్, ఒక 4 టమాటాలు తీసుకున్నానండి. ఒక ఎర్రగడ్డ తీసుకున్నాను నేను. జీలకర్ర, మెంతుల పొడి, పసుపు, కొద్దిగా ఆయిల్ వేసి ఒక 2-3 విజిల్కి పెట్టేద్దామండి. మామిడికాయ కడుక్కొని ఇలా పొట్టు తీసేద్దాము. ఇలా క్లీన్గా పొట్టు తీసి మాకు ఎలాంటి సైజు కావాలో అలాంటి సైజు ముక్కలు, మామిడికాయ ముక్కలు చేసి పెట్టుకుందామండి. కొంచెం మందంగానే కోసుకోవాలండి మామిడికాయ. పలసగా కోసుకుంటే బిన్నే ఉడికిపోతుంది. ఇలా మందంగానే ఉండాలా. పప్పు ఉడికిపోయిందండి. బాగా మెత్తగా పప్పు ఇలా ఉడికిపోయిందండి. మ్యాష్ చేసుకుందాము. మామిడికాయ కుండ పెట్టుకొని మామిడికాయ వేసుకుందాము. మునక్కాయ, ఉప్పు, కారము, కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పొడి మ్యాష్ చేసుకున్నానండి. పప్పు కుండలోకి ఉంచుకుందామండి. కొద్దిగా వాటర్ వేసి బాగా కలుపుకుందాము. ఇలా కలిపి స్టవ్ మీద పెట్టుకుందామండి. మూసి పెట్టుకుందాము. ఇలా ఉడుకుతున్నాడండి. ఇంకా కొంచెం ఉడకాలి. ఇంకొంచెంసేపు మూసి పెట్టుకుందాము. ఉడికిపోయిందండి. ఇలా ఉడికింది. కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకుందామండి. ఆవాలు, ఆనియన్ వేసుకుందామండి. జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చి ఇలా తుంచేసుకుందామండి. తక్కువ మంటలోనే బాగా ఫ్రై చేసుకుందామండి. ఎండుమిర్చి బాగా నూనెలోనే ఫ్రై చేసుకుందాము. తెల్లగడ్డ ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నానండి, వేసుకున్నాను. కరివేపాకు, హింగ్ వేసుకుందామండి. కొద్దిగా ఇలా బాగా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు సాంబార్లోకి వంచేద్దామండి తిరుగుబాతు. టేస్టీ మామిడికాయ పప్పు మునక్కాయ సాంబార్ రెడీ అయిపోయిందండి. కొత్తిమీర కొద్దిగా చల్లుకుందాము. మా వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి,
కమెంట్లో ఎలా ఉందో పెట్టండి.